తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, పూర్వము మన పెద్దలు పిల్లనిచ్చి విరోధం, డబ్బిచ్చి విరోధం అంటారు. అవునండి, సహజంగా ఎక్కువ వాడుక భాషలో అట్లా పిల్లనిచ్చినా విరోధమే, డబ్బిచ్చినా విరోధమే. సరే, పిల్లని మళ్ళీ తెచ్చుకో, వద్దు తల్లి అక్కడే ఉండు అంటాం, కష్టమైన సుఖమైన నెట్టుకురా అంటాం. ఇదివరకు రోజుల్లో ఇప్పుడు తెచ్చేసుకుంటున్నారు. ఇప్పుడు అంటే కాలమాన పరిస్థితులను బట్టి అన్నీ మారిపోతున్నాయి అనుకోండి. మనం పాత రోజుల్లోనే మాట్లాడుకుందాం. పాత రోజుల నుంచి డబ్బు మాత్రం కంపల్సరీ కావాలంటాం. కావాలి, మనం కష్టపడ్డాము, ఇచ్చాము, వాళ్ళు తిరిగి ఇవ్వాలి అనుకుంటారు. కొందరు ఇద్దామని ప్రయత్నించినా యువతలో వీళ్ళేదో తిడతారు. డబ్బు తీసుకున్నారు, ఎగ్గొట్టేశారు, వీళ్ళు ఇట్లా జలసాలు చేస్తున్నారు, అట్లా జలసాలు చేస్తారు, ఎన్నో మాటలు అంటారు. ఆ మాటలు అనేటప్పటికీ వీరికి కోపం వస్తుంది. తీసుకున్న వాళ్ళని అంటున్నారని వేరే వాళ్ళు అలా చెప్పి వాళ్ళకి శత్రుత్వాన్ని ఇంకెక్కువ చేస్తారు. అలా అని అసలు ఆ డబ్బు ఆగిపోద్ది, బంధుత్వం ఆగిపోద్ది, స్నేహం ఆగిపోద్ది. ఇలాంటి వాళ్ళని కోకొల్లలుగా చూస్తున్నాం. దీనికి ఏమిటంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నారండి, అతనికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంది. అలా ఆ మనిషి ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడో వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతోనే ఉంటారు. కానీ ఈ చెడు మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉండి, ఏమి ఇస్తావులే, ఇప్పుడే ఇవ్వకు, వాడికి బాగానే ఉందిలే డబ్బు అని చెప్పి అతనికి డబ్బు ఇవ్వకుండా చేస్తూ ఉంటారనమాట. కొందరు లేక ఇవ్వలేరు, కొంతమంది ఇవ్వలేరు, లేకే అప్పు తీసుకుంటారు. అప్పు తీర్చడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఆ పరిస్థితి వేరు. కానీ ఉండి కూడా అప్పు తీర్చకపోతే ఎట్లా? అవును కదా. ఎప్పుడైనా అర్థోహి కన్య పరకీయ రూప అని చెప్పి కాళిదాసు ఒక మాట అంటాడు. అర్థము కన్య ఎప్పుడు పరకీయమే, మన దగ్గర ఉండకూడదు. కన్య మన దగ్గర ఉందంటే ఇవ్వవలసిందే, డబ్బు కూడా ఎవరికైనా ఇవ్వాల్సిందే. పుస్తకం కూడా అంతే కదండి, పరహస్తగతం అవ్వకూడదు. పుస్తకము, విత్తము, కన్య, ఈ మూడు పరజ హస్తగతం అయితే తిరిగి రావు. కాకపోతే ఇప్పుడు వడ్డీ వ్యాపారాలు బాగా నడుస్తున్న రోజుల్లో ఇప్పుడు ఇదంతా చిట్టీలు ఇవన్నీ కూడా అంతే కదండి. అందుకని ఒకళ్ళు అప్పు అడిగితే పోనీలే, వాళ్ళు అవస్థలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, మనం డబ్బులు ఇస్తాం. తిరిగి అతనికి మనకు అప్పు తీర్చే స్తోమత కూడా వస్తుంది. కానీ అతను ఇవ్వడు, ఎందుకు? అవసరం తీరిపోయింది కనుక. ఈ బుద్ధి అతనికి ఎలా పుడుతోంది? ఎవరో ఆయనకి చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు. ఏమి ఇస్తావులే, వాడికి బాగానే ఉంది డబ్బు, వాడి నిన్ను ఇలా అన్నాడు, అలా అన్నాడని ఎన్నో తిట్టాడు, ఇప్పుడు ఇవ్వాలా, చెల్లు అంటారు. అలా డబ్బు ఎగ్గొట్టే మార్గాలు చెప్తూ ఉంటారు. ఇలా ఉన్నప్పుడు మనకి మన డబ్బు మనకి తిరిగి వచ్చే మార్గం ఏమిటి? దీనికి మన మంత్రాలు అండి, మనకి 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి కదండి. అవునండి. ప్రతి సమస్యకి ఒక మంత్రం ఇచ్చాడు శివుడు మనకి. ఆ మహాశివుడు నిజంగా మానవుల కష్టాలు తీర్చడానికి ఒకటి చెప్పాడు, ఒకటి చెప్పలేదని లేదు. 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి మనకి. దాంట్లో మహాలక్ష్మి మంత్రం అద్భుతమైంది. ఆ మహాలక్ష్మి మంత్రాన్ని కనుక చక్కగా ఇలాగే మనం ప్రతి మంత్రానికి మనము 41 రోజులు, అంటే ఆ మండల దీక్షను ఒకటి చెప్తున్నాము, అష్టోత్తర శత సంఖ్య ఉంది కనుక మనకి పవిత్రమైంది. ఈ 27 నక్షత్రాల్లో ఉన్న 4 పాదాలు కలిపితే మనకు 108 వస్తుంది. అవునండి. ఈ 108 సంఖ్యలో తిరుగుతున్నటువంటి 4 పాదాలు ఉన్న ప్రతి నక్షత్రం కూడా ఎవరు ఎక్కడ జన్మించినా వారికి ఆ జపం వెళ్తుంది. అందుకని 108 సార్లు చదవమని చెప్తున్నాం మనం. ఊరికే అందరూ చెప్పినట్టుగా 108 సార్లు మీరు చదవడానికి కాకుండా 108 సార్లే ఎందుకు చదవాలి అంటే 27 నక్షత్రాలు, 4 పాదాలు. ఈ 27 × 4 వేసుకుంటే 108 వస్తుంది. అంటే 27 నక్షత్రాల్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు పుట్టినా, ఏ పాదంలో పుట్టినా ఈ జప ఫలితం వాళ్ళకు వెళ్తుంది. అందుకని 108 సార్లు చదవాలి. 108 సార్లు చదవాలి. ఇంత విశేషమైన సంఖ్యని మనం ఏదో 108 సార్లు చదవమన్నారు, 100 సార్లు చదివిన చాలే అని చెప్పే దుర్బుద్ధుల వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా పెడమాటలు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు, దుర్బోధలు చేసేవాళ్ళు ఎక్కువ. 108 సార్లు నీకేం టైం ఉండదులే, 4 సార్లు చదువుకొని వదిలేసేయి అనేటువంటి మాటలు చెప్పేవాళ్ళని కూడా వింటున్నాను నేను ఈ మధ్య. కానీ ఎప్పుడైనా కూడా మనకి మన మనసు ఒక ఏకాగ్రతకి రావాలి అంటే కనీసం 108 సార్లు చదవాలి. మొదటి 50 సార్లకి ఏకాగ్రత కుదరకపోతే
తర్వాత 50 నామాలకి కుదరచ్చు కదా మనకి. ఏకాగ్రత అనేది ముఖ్యం నామ జపానికి. అందుకని మనకి మహాలక్ష్మి మంత్రం జపించుకుంటే మనం ఎవరికైతే అప్పిచ్చామో ఆ డబ్బు మనకి తిరిగి వస్తుంది. అయితే ఈ మంత్రం ఎలా వచ్చింది భూలోకానికి ఎలా వచ్చింది అంటే దీనికి ఒక చక్కటి కథ ఉంది శ్రీలక్ష్మి గారు. చెప్పండి. ఆ కథ ఏంటంటే మనకిప్పుడు మొన్న తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి గారు శయనించారు కదా, యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు. మొన్న తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి శయనంలో ఉన్న కథ మనకి యుగ యుగాల బట్టి ఉంది. ఎన్నో పురాణాల్లో మనం చూస్తాం ఈ విషయాన్ని. అందుకని విష్ణుమూర్తి శయనించినప్పుడు ఏం జరిగింది, విష్ణుమూర్తి శయనించినప్పుడు ఇతని నాభిలోంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు చక్కగా కమలాసనుడై ఉన్నాడు. పైన ఈయన పడుకునే ఉన్నారు, ఆయన నాభిలోంచి పైన తామర పూలు హాయిగా కూర్చుని ఉన్నారు. సృష్టికర్త కదండి, సృష్టికర్త. ఆయన యోగ మాయలో యోగ నిద్రలో ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. అందుకని బ్రహ్మదేవుడు చక్కగా బాగానే కూర్చుని ఉన్నాడు. విష్ణుమూర్తి శయనించాడు. అయితే ఏంటి, ఈ విష్ణుమూర్తి శయనించినప్పుడు ఇతని చెవిలో ఉన్నటువంటి గులిమి నుంచి మధుకైటబులు అనేటువంటి రాక్షసులు వచ్చినట్టు మనకి పురాణ కథ ఉంది. ఎప్పుడు రాక్షసులు ఈ రోజుల్లో ఉన్నారు, ఆ రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్న కథలకండి ఈ కాలం వాళ్ళు నవ్వుతున్నారు, మన ప్రశ్నిస్తున్నారు. విష్ణుమూర్తి దేవుడు కదా, ఆయనకి చెవిలో గులిమి ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాడు. మా మనవడే అడిగాడు. ఎందుకు వస్తుంది అనే దానికి చాలా పెద్ద కారణం ఉంటుందండి. అది ప్రతిదీ కూడా పురాణాలు, పుక్కిటి పురాణాలు ఎప్పుడూ కావు. పురాణాలన్నీ కూడా శాస్త్ర సమ్మతమైనవి. అవి సాంకేత పరంగా, శాస్త్రీయ పరంగా, ఆధునిక పరంగా, అంటే ఆధునిక యాంత్రీకరణ, మంత్రీకరణ రెండు ఉన్నాయి దాంట్లో. యంత్రము, మంత్రము, తంత్రం కూడా ఉంది. ఆధునిక తంత్రం ఉంది, ఆధునిక మంత్రం ఉంది, ఆధునిక యంత్రం ఉంది. మూడు కలిపినదే మహాపురాణం. అన్నీ మన మహాపురాణాలే. ఈ 18 పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రానుభూతమైనవి, ఆధునికమైనవి కూడా. కాకపోతే ఆ విషయ పరిజ్ఞానానికి మనం కొంత దూరంగా వెళ్ళి ఆలోచించవలసి ఉంటుంది. ప్రస్తుతానికి దీంట్లోంచి వచ్చినటువంటి మధుకైటబులు బ్రహ్మని పిలిచి రాను యుద్ధానికి అన్నట. బ్రహ్మదేవుడి పాపం ఏం చేతనం అవుతున్నా ఆయన భయపడిపోయి పరిగెత్తి వెళ్ళిపోయాడని మన పురాణ కథనం. అప్పుడు విష్ణుమూర్తి కదా ఇది వీళ్ళని సంహరించవలసిన వాడు. అవునవును. వాళ్ళు మొత్తం అదంతా సృష్టించినైతే ఆయన చేసేసాడు బ్రహ్మదేవుడు. ఆ సృష్టి అంతా కలయి తిరిగేసేసరికి ఎవ్వరు మానవ మాత్రలు కనిపించలే. నిర్జన ప్రదేశం అంతా ఎవ్వరు కనిపించక వాళ్ళు అలా తిరుగుతూనే ఉన్నట. తిరుగుతూ ఉండేసరికి ఇంత లోపల విష్ణుమూర్తి యొక్క శయనకాలం పూర్తయింది. ఆయన లేచి వీళ్ళకి ఒక వరం ఇచ్చాడు. మిమ్మల్ని నేను సంహరించడం ఖాయం, ఎక్కడ సంహరించాలో చెప్పండి. ఎవరు చెప్తారండి అసలు, ఎవరు చెప్పుకోరు. అలా అయితే పాపం అంటే వీళ్ళని విష్ణుమూర్తితో చాలా ఏళ్ళు యుద్ధం చేశారు వాళ్ళు. చేస్తే వాళ్ళకి అలసట లేదు. విష్ణుమూర్తి సరే అసలు అవతార పురుషుడు కదా, ఆయనకి అలసట అనేది ఎందుకు ఉంటుంది, స్థితికారకుడు ఆయనే. అలా ఉన్న సమయంలో వీళ్ళు చివరికి మిమ్మల్ని నేను సంహరించాలంటే ఎక్కడ సంహరించాలో చెప్పండి అంటే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే నీరు భూమి లేకుండా చంపమన్నారు. అందుకని ఆయన తొడ మీద కూర్చొని చంపేశాడు వాళ్ళని. తొడ మీద కూర్చోబడి చంపేశాడు మధుకైటబులు ఇద్దరిని కూడా. అలా సంహరించినప్పుడు ఈ బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసేసి ఇప్పుడు మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అంటే మనము పరమేశ్వరుడిని కూడా తీసుకుని చింతామణి గృహానికి వెళ్ళి అమ్మవారిని ఒకసారి దర్శించుకుని వద్దామని వేడుకోవటమే. అసలు ఒకసారి సృష్టి స్థితి సంహారక క్రియలకి ఒకసారి చింతామణి గృహంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొద్దాం అనుకున్నారు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసి అంటే మధుకైటభ సంహార అనంతరం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా ఒక చింతామణి గృహం వైపు ప్రయాణం సాగించారు. అలా సాగిస్తున్న సమయంలో ఒక చక్కటి అంటే బ్రహ్మాండ మండలానికి అవతల సర్వలోకం ఉంటుంది. చింతామణి గృహం అంటే సర్వలోకం దాన్ని మించిన లోకం లేదు. గోలోకం కూడా దాటి పైకి వెళ్ళాలి. అవును, మణిదీపం అనే పాటలో కూడా వస్తుంది కదా, స్వర్లోకం అనే లోకం కలదు. ఆ సర్వలోకానికి వెళ్ళటానికి వీళ్ళు మధ్యలో కొంత ఒక పెద్ద గోడ అడ్డొస్తే అక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు వీళ్ళు. తపస్సు చేస్తే ఆ గోడ తొలగి వీళ్ళకి దారిస్తుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్రహ్మాండ మండలాలను కూడా దాటిన తర్వాత ఈ సర్వలోకం వస్తుంది.
ఆ చింతామణి గృహం లోపలికి వెళ్ళటానికి వాళ్ళు ప్రవేశించబోతూ ఉంటే వాళ్ళ ముగ్గురు కూడా స్త్రీ రూపాలని దాల్చుతారు, స్త్రీలుగా మారిపోతారు వాళ్ళు. మారిపోతారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా స్త్రీ రూపానికి వచ్చేస్తారు. ఇదేంటి మనం ఇలా స్త్రీలం అయిపోయామని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదంతానండి చక్కగా మన దేవి భాగవతంలో శ్రీ లలితాదేవి చరిత్రలో వస్తుంది. ఇదంతా దేవి భాగవతం చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతో చింతామణి గృహ వర్ణన అయితే కొన్ని వందల శ్లోకాలు ఉన్నాయి. దానికి 7 ప్రాకారాల్లో అమ్మవారి గృహం ఎలా ఉంటుంది ఏంటి వీటన్నిటికీ. అలా వీళ్ళు చింతామణి గృహం ప్రవేశించబోతుంటే స్త్రీ రూపంలోకి వెళ్ళేసేసి అమ్మవారిని దర్శిస్తారు. అమ్మవారు వీళ్ళని తిరిగి వీళ్ళ లోకాలకి అంటే బ్రహ్మలోకానికి విష్ణులోకానికి కైలాసానికి పంపించే ముందర మీరు ముగ్గురు పురుషులు కదా స్వతహాగా, స్త్రీ రూపంగా నేను మార్చి ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకంటే మీకు శక్తి రూపాల సహాయం లేనిదే మీరు సృష్టి స్థితి సంహార కార్యక్రమాలు చేయలేరు. శివశక్తి ఐక రూపేణం కదా ముందు, అసలు శివశక్తి ఐక రూపంలో ఉండాలి కదా. ఆ శక్తి లేకపోతే కాలు చెయ్యి ఏది కదల్చలేరు. అందుకని విష్ణుమూర్తికేమో లక్ష్మీదేవిని ఇచ్చింది, బ్రహ్మదేవుడికి సరస్వతీదేవిని ఇచ్చింది, పరమేశ్వరుడికి పార్వతినిచ్చింది. ఈ ముగ్గురు స్త్రీ శక్తి సహాయంతో మాత్రమే మీరు సృష్టి స్థితి సంహార క్రియలు చేయగలుగుతారు. వీరిని తీసుకెళ్ళి వీరి శక్తి సహాయంతో మీరు ముల్లోకాలని ఏలండి అని చెప్పింది. ఆ రకంగా మహాలక్ష్మి, మహాసరస్వతి, పరమేశ్వర్ అంటే పార్వతిది, వీళ్ళ ముగ్గురు అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని మనం చెప్తున్నాం. త్రిలోక శక్తి రూపమైనటువంటి శ్రీ లలితాదేవి అని కూడా చెప్పుకుంటాము. ఈ 3 శక్తులు కలిగినటువంటి లలితాదేవి 3 శక్తులని వీళ్ళకి పంచి ఇచ్చింది. అయితే ఈ 3 శక్తుల్లో మనకి ఈ అప్పులు తీసుకున్న వాళ్ళు తిరిగి మనకి డబ్బులు ఇవ్వటానికి లక్ష్మీదేవి కావాలి. ఎందుకంటే చాలామంది పండితులు ఉంటారు. అవును, మనం శంకరాభరణం సినిమాలో చూసినట్టు ఆయనకి అన్నం ఉండదు, ఇల్లు అద్దె కట్టలేడు, మళ్ళీ సంగీతంలో మహా విద్వాంసుడు శంకర శాస్త్రి గారు. అటువంటి పండితులండి చాలా మందిని చూస్తూ ఉంటాను నేను. అవునండి. ఇప్పుడు నాకు తెలిసిన ఒక మహా పండితురాలు ఎన్నో చక్కటి గ్రంథాలు రాస్తుంది అమ్మవారి మీద. అవి పబ్లిష్ చేయడానికి ఆవిడ దగ్గర డబ్బులు లేవు. ఎంత బాధాకరం మరి. అందుకని వాళ్ళందరికీ కూడా ఆ లలితాదేవి తగిన ధనాన్ని చేకూర్చి ఆ పుస్తకాలని బయటికి వచ్చేలా చేయమని నేను అందరు పండితుల తరఫున నేను అమ్మవారిని కోరుకుంటున్నా. ఎవరైనా పండితులు ఉండి చక్కటి పుస్తకాలు రాస్తే అవి ముద్రించడానికి వాళ్ళకి ధన సహాయం చేయవలసిందిగా నేను మామూలుగా విజ్ఞప్తి చేస్తున్నా. అలా కాకుండా అమ్మవారిని కూడా వాళ్ళందరి తరఫున నేను వేడుకుంటున్నా. నేను చెప్తున్నా అండి, అలాంటి గ్రంథాల్లోంచి ఏవైనా మీలాగా చెప్పేవాళ్ళు ఉంటే నేను ఆహ్వానించి వారికి ఉచిత ఆసనం ఇచ్చి అన్నీ చక్కగా చేసి బయట ప్రజలకి మన కుటుంబ సభ్యులందరికీ అందిస్తాను. తప్పకుండానండి, తప్పకుండా. మీరు ఇచ్చే శ్రావణ పట్టీలో ఇది కూడా ఒకటి వస్తుందని అనుకుంటున్నాను నేను. అందరినీ పిలిచి మనం మనకి తోచినటువంటి మాట సహాయమో మంత్ర సహాయమో లేకపోతే నా సహాయం అది ఆమె రాసిన పుస్తకాల్లో మంచి విషయాలుంటే మీలాంటి సంస్కృత పండితులు ఉంటే చక్కగా మనం అందిస్తాం. అది నా తరపు నుంచి నేను అది సమాజానికి ఏది మేలు చేయాలన్నా మనం సిద్ధంగా ఉందామండి. మనం చేయగలిగింది అదే. అంతే, ఇంతకన్నా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేయగలిగింది అంటే వీళ్ళు ఏ కష్టాల్లో ఉన్నారో తోచిన మార్గాలు చూపించడం, ఒక మంత్రం ఉపదేశించడం. సో ఆ మార్గం రాసింది కష్టపడి అందరికి అందించాలనే కదా. పుస్తకం ద్వారా అందించేవాళ్ళు పుస్తకం ద్వారా అందిస్తారు, మీడియా ద్వారా అలా అందించాలంటే మీడియా మనం ముందుగానే ఉంటాం. అమ్మవారి విషయంలో అయితే ఇంకా ముందుగా ఉంటాం. అవునండి. అయితే ఇప్పుడు మనం మహాలక్ష్మి మంత్రాన్ని వీళ్ళకి ఉపదేశిద్దాం. ఎందుకంటే ఎవరైతే పాపం వాళ్ళని నమ్మి ఈ మధ్యలో కొన్ని చిట్ ఫండ్స్ చూసామండి, ₹1,00,00,000 పెట్టిన వాళ్ళు నాకు తెలుసు. ఆ చిట్ ఫండ్స్ వాళ్ళు బోర్డు తిప్పేశారు. ఆ ₹1,00,00,000 వెనక్కి రాక చాలా ఇళ్ళకి కట్టి అపార్ట్మెంట్లకు కట్టి మోసపోయిన వాళ్ళు ఉంటారు, స్థలాలు కొని మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. వారందరికీ ఏ మహాలక్ష్మి మంత్రం అందిస్తారు? చాలా చక్కటిది ఉంది మనకి. ఐం హ్రీం శ్రీంలో ఐం అంటే సరస్వతీ దేవత, అవునండి, హ్రీం అంటే లలితా దేవత, శ్రీం అంటే లక్ష్మీ దేవత. ఐం హ్రీం శ్రీం అనే చదువుతాం మనం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చదువుతాం కదా. దాంట్లో శ్రీంకారమే లక్ష్మీదేవి, శ్రీ ఎప్పుడు లక్ష్మీదేవత. అయితే ఈ శ్రీకారాన్నే మనము 3 రూపాల్లో ఉపాసన చేయాలి. ఎలా చేస్తాము అంటే ఇది ఏకాక్షరి మంత్రంగానే చెప్తారు. అంటే ఏకాక్షరి అంటే ఏకాక్షరాన్నే గుణింతాలతో చెప్తాం, శకారాన్నే తీసుకుంటాం. కానీ ఆ శకారాన్నే 3 రకాలుగా చెప్తాం. అమ్మవారు మనని కటాక్షించాలంటే
అస్య శ్రీ సౌభాగ్య ఏకాక్షరీ మహామంత్రస్య, అస్య శ్రీ ఏకాక్షరీ సౌభాగ్య మహామంత్రస్య భృగు ఋషి, ఈ ఋషి దీనికి అధీనుడు. దీనికి శ్రీ మహాలక్ష్మీ దేవత శ్రాం బీజం, శ్రాం బీజం సకారంలో, శ్రీం శక్తి, శ్రూం కీలకం. ఈ రకంగా జపే వినియోగ. నేను మళ్ళీ తిరిగి చెప్తానండి, ఎవరన్నా రాసుకోదలుచుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. దీనికి అస్య శ్రీ సౌభాగ్య ఏకాక్షరీ మహామంత్రస్య భృగు మహర్షి, ఇంతవరకు మీరు తీసుకోండి. తీసుకొని గాయత్రి ఛంద, మీరు ఇది కూడా దీంతో కలిపి చదవటం వల్ల మనకి మంత్రం సంపూర్ణం అవుతుంది. అస్య శ్రీ ఏకాక్షరీ సౌభాగ్య మహామంత్రస్య గాయత్రి ఛంద భృగు మహర్షి. ఏ ఋషి ఏ ఛందస్సులో చదవాలి. ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు. సాధారణంగా లలితాదేవి వాటి గాయత్రి మంత్రాలకే ఉంటాయి. పంచదశి మహామంత్రం కూడా గాయత్రి మంత్రంతో సమానం, అటువంటి మహామంత్రం అది కూడా. అలా చేసి మనము శ్రీంకారంలో లక్ష్మీదేవత ఉంది కనుక శ్రీ అంటేనే లక్ష్మీదేవత అండి. దాన్ని మనం ఎలా చెప్తాం? శ్రీ మహాలక్ష్మీ దేవతా శ్రాం బీజం, శ్రాం బీజం శ్రీం శక్తి శ్రూం కీలకం జపే వినియోగ. ఈ మంత్రాన్ని మనం చదవటం వల్ల ఏమవుతుందంటే శ్రీకారాన్నే మనం 3 రకాలుగా చెప్తున్నాం. అదేంటంటే శకారంలో చెప్తున్నాం. ముందు ఏంటి? ఫస్ట్ శ్రాం బీజం అంటున్నారు. శ్రామ్, శ్రామ్ అంటే శకారం చెప్తున్నాం. శకారము రకారం శ్రాంకారం, మెలికస, మెలికశ, శకుంతలకు మనం రాసేటువంటి శ. దీనికి ఈ ఒకటే అసలు లక్ష్మీదేవి అంటేనే రమ, కమల అంటే లక్ష్మీదేవి. అవునండి. కమల కోటి సేవిత అంటాం కదండి, అవును. ఆ కమల అంటేనే లక్ష్మీదేవి. లలిత సహస్రనామాల్లోనే వస్తుంది కదండి, వాణి రమా సేవిత, వాణి సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇది మళ్ళీ రమ అంటే కూడా లక్ష్మీదేవత. ఎందుకంటే రమా సహిత సత్యనారాయణ స్వామి మనం వ్రతం చేసేటప్పుడు చెప్తాం, రమా సహిత చెప్తారు. అవును, రమా సహిత సత్యనారాయణ స్వామిని మహా అని చెప్తాము. అవునండి. రమా అన్న లక్ష్మీదేవి. అవునండి. అట్లా మనము శకార సంకేతం ఎప్పుడు కూడా లక్ష్మీ రూపమే. కాతే రతి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి రతి రూపంలో ఎందుకు ఉంటుందంటే సాధారణంగా రతి మన్మధులు చాలా అందమైన వాళ్ళు. కానీ మన్మధుడు ఎవరికి పుట్టాడు? విష్ణుమూర్తికేగా. అవును కదా. మరి తండ్రిని మించిన అందమే కొడుక్కి వచ్చింది. అవును. తండ్రి అందగాడవుతేనే కొడుకు అందంగా పుడతాడు. కానీ విజయశ్రీ గారు మీ మాట కడ్డొస్తున్నాను కాదు, స్థితికారకుడు విష్ణుమూర్తి అందాన్ని ఎప్పుడూ అందరూ కవులేమిటి, ఋషులేమిటి, మునులేమిటి అందరూ వర్ణిస్తారు. రామావతారంలో ఉండనివ్వండి, కృష్ణావతారంలో ఉండనివ్వండి, విష్ణుమూర్తిని చాలా అలంకార ప్రియుడిగా చేస్తారు. శివుడు కూడా చాలా అందగాడు అంటారు. ఆయన అందం గురించి ఎప్పుడు ఎక్కడ ఏ శాస్త్రంలో అయినా ఏ పురాణంలో అయినా మీరు చదివే ఉంటారేమో అని అనుకుంటున్నాను. ఒక ఎపిసోడ్లో ఈ అందాల గురించి చెప్పండి. ఆ రహస్యం మీకు ఈ మంత్రం తర్వాత చెప్పేస్తారండి. మీకు ఈ మంత్రం తర్వాత ఈ మంత్రం ముందు చెప్పి మన ప్రేక్షకులకి, అంటే ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, అప్పుల్లో ఉన్న వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మన మహాలక్ష్మి మంత్రం ఉపదేశం ఇచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా శివుడి యొక్క సౌందర్యం ఎక్కువగా వర్ణించకపోవటం అనేటువంటి రహస్యం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు ఈ శ్రామ్ అన్న మొదటి అక్షరం ఉంది కదండి, ఇది రతీదేవికి ఉన్నటువంటి సౌందర్యం లక్ష్మీదేవికి ఇక్కడ ఉంది కనుక శ్రామ్ అని చెప్పాలి మనం. అంటే రతీదేవికి ఉన్న సౌందర్యం లక్ష్మీదేవికి ఎందుకుందంటే రతీదేవి భర్త మన్మధుడు విష్ణుమూర్తికి కొడుకు. తండ్రి విష్ణుమూర్తి జగన్మోహన కారకుడు. ఆయన అవునవును జగన్మోహన్, ఆయన అసలుకి జగదానంద కారక అని పాటలు ఉంటాయి. ఆయన సౌందర్యం చూసి అందరూ ఆనందపడతారట. అటువంటి విష్ణుమూర్తికి పుట్టినటువంటి మన్మధుడు అందగాడు. అందుకని ఇహ తండ్రి ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉన్న వాళ్ళకి పాల సముద్రం నుంచి అత్యద్భుతమైన యువతిగా పుట్టినటువంటి లక్ష్మీదేవి నుంచి వివాహం చేశారు. అందుకని శ్రామ్ అనే అక్షరానికి రతీదేవి సౌందర్యంతో ఉన్నటువంటి లక్ష్మీదేవిని అర్థం. మనం ఎప్పుడు మహాలక్ష్మి మంత్రం అని చెప్పుకుంటూ శ్రామ్ ఏం చెప్పుకుంటున్నాం? శ్రామ్ బీజం అండి. ఇది బీజము కీలకము ఉంటాయి కదా, రేపు ప్రతిదానికి శక్తి కూడా ఉంటుంది. శ్రామ్ అనేది బీజం. ఇక్కడ మనకి ఈ శ్రామ్ బీజం అయిపోయిన తర్వాత శ్రీం కీలకం. శ్రీం అంటే ఇక్కడ ఈకారం వస్తుంది. శ్రీం కీలకం అంటే ఈకారం ఎప్పుడు మహాలక్ష్మి అవతారమే. ఈకారం ఎప్పుడు మహాలక్ష్మి అవతారమే. ఈ అంటే ఈశ్వరి
ఈశ్వరి ఈశ్వరాయణం అని వస్తుంది. అవునండి. ఈశ్వరీ దేవతలు కొంతమంది ఉంటారండి. అవునండి. అమ్మవారు ఈశ్వరీనాం. ఒక 1000 మంది ఈశ్వరీమణులు ఉంటే దాంట్లో ఈశ్వరీయుడు అందరికీ అధినేత్రి. అందుకని ఈశ్వరి ఈకారం ఎప్పుడు ఈశ్వరి. ఆ ఈశ్వరి అంటేనే ఐశ్వర్యం ఇచ్చే ఈశ్వరి. ఐశ్వర్యం ఇచ్చే ఈశ్వరి. ఈశ్వరి మళ్ళీ 2 రకాలుగా చెప్తారు. ఇక్కడ విష్ణుమూర్తి దగ్గరికి వస్తేనేమో లక్ష్మీదేవి. అక్కడ ఈశ్వరి అంటే శివపరంగా చెప్తే శివ ఐశ్వర్యం. అది శివుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని అసలు అది మనం విడిగా చెప్పుకోవాలండి. ఆయన ఐశ్వర్యమే కైలాస పర్వతం బంగారంది కదా, అక్కడి నుంచి వచ్చే ఐశ్వర్యమే వేరు, దాని అన్నమే వేరు, దాని ఆ ఐశ్వర్యం పద్ధతే వేరు. అసలు జంబూద్వీప బంగారంతో కైలాస నగరం అంతా నిర్మించారు. ఆయన విశ్వకర్మే కడతాడు దాన్ని. విశ్వకర్మ దేవతలందరికీ ఆయనే శిల్పి, ఆయన కడతాడు జంబూద్వీప బంగారం తీసుకొచ్చి. అందుకే కదా రావణాసుడు ఏకంగా కైలాసాన్ని తెచ్చేసుకుంటాడు పెకిలించి. అంత బంగారం ఉంటుంది. అటువంటి ఐశ్వర్యం ఇస్తాడు శివుణ్ణి పూజిస్తే. ఆ ఐశ్వర్యం వేరు. అయితే ఇక్కడ రతి రూపం అయింది, లక్ష్మీ రూపం అయింది, ఇంకా శ్రూమ్ కీలకం. శ్రూమ్ అనేసరికి ఇక్కడ శ్రూమ్ అంటే రకారం కూడా వస్తుంది. ఈ రేఫ కలిపిన మొత్తం శ్రూమ్ అనే అక్షరంలో మనకి లక్ష్మీదేవి, మహాలక్ష్మి, ఈ రెండింటినీ కలిపిన అష్టలక్ష్ములతో కలిపినటువంటి రకారం కూడా వస్తుంది. రకారం ఇప్పుడు అగ్నిబీజం. ఈ మొత్తం అష్టలక్ష్ములందరూ కలిపి దీంట్లో ఉంటారు. అంటే ఒకసారి ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే మనకి ఎవరో డబ్బులు ఇవ్వాలని వచ్చి ఇస్తారు. ఇచ్చి మన నానా ఉసూర్లు పెడతారు. నా ప్రాణం తీసి నన్ను మొత్తాన్ని చాలా క్షోభ పెట్టి నా దగ్గర నుంచి డబ్బు గుంజుకున్నాడు అంటారు. ఇవ్వవలసిన డబ్బే, గుంజుకునేదే ఉంటుంది. కానీ వాడి ఉసురంతా మన మీద ఉంటుంది. అప్పుడు ఈ అక్షరాలు మనని రక్షిస్తాయి. ఎందుకని బీజం శ్రామ్, శక్తి శ్రీం మహాలక్ష్మి, శ్రూం కీలకం. అంటే శ్రామ్ బీజం, శ్రీం శక్తి, శ్రూం కీలకం, జపే వినియోగ. ఎప్పుడైతే మనం ఈ శ్రామ్, శ్రీం, శ్రూం ఈ 3 అక్షరాల్ని బీజము, శక్తి, కీలకము ఈ 3తో కలిపి జపే వినియోగ అని మనం 108 సార్లు చక్కగా శ్రద్ధగా నమ్మకంగా శుచిశుభ్రతలతో మనము ఒకే జాగాలో కూర్చొని చేయాలి. ఒకరోజు టీవీ చూస్తూ, ఒకరోజు డ్రాయింగ్ రూమ్లో ఉయ్యాలుగుతూ చేయకూడదు. మనం ఇప్పుడు మహాలక్ష్మి మంత్రాన్ని చెప్పాం. అయితే ఏ మంత్రాన్ని సాధన చేయాలన్నా కూడా ముందు దీపం లేనిదే, అంటే దీపం పెట్టి ఇల్లు చక్కబెట్టుకోమని అంటారు కానీ ఎవరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. ఇది కరెక్ట్ అండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అందుకని ఈ కామాక్షి దీపాన్ని చక్కగా వెలిగించుకొని, ఈ కామాక్షి దీపం అంటే చెరుకుగడ్డ పట్టుకున్నటువంటి రాజరాజేశ్వరి దేవి ఇక్కడ ఉన్నది. ఈ కామాక్షి దీపం చెరుకుగడ్డ పట్టుకుంటే జీవితం అంతా తీపే కదండి. అలా ఈ కామాక్షి దీపాన్ని చక్కగా వెలిగించి ఈ దీపకాంతుల్లో ఆ కామాక్షి అంటే కామములన్నీ అక్షిలో నింపుకున్నటువంటి దేవత, కోరికలన్నీ కళ్ళల్లో నింపుకొని మనందరికీ ఆ కోరికలు పంచిపెట్టే దేవతే కామాక్షి దేవత. అందుకనే కామాక్షి దీపం వెలిగించమని పదే పదే చెప్తున్నాం. ఆ దీపం వెలుగులో అమ్మవారిని చూస్తూ ఉంటే మనసు ఎంత ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ కామాక్షి దీపపు వెలుగుల్లో మీరు ఈ మహాలక్ష్మి మంత్రాన్ని ఒకసారి ఈ జపమాలని ఇలా పట్టుకొని చదవండి. శ్రామ్ బీజం, శ్రీం శక్తి, శ్రూం కీలకం. శ్రామ్ బీజం, శ్రూం కీలకం. మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. శ్రామ్ బీజం, శ్రీం శక్తి, శ్రూం కీలకం. ఈ మంత్రాన్ని జపే వినియోగ. ఈ మంత్రాన్ని ఒకే చోట కూర్చొని శుచి శుభ్రతలు పాటిస్తూ, ముఖ్యంగా భక్తి విశ్వాసం ఈ 2 ఉండాలి. ఈ చేస్తే డబ్బు వస్తుందా అనే సందేహం వస్తే ముందే మంత్రాన్ని మానేయండి, చేయకండి. ఈ మంత్రం చదివితే తప్పకుండా మనం పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతామనే సంపూర్ణ విశ్వాసంతో ఒక్కసారి ఈ కామాక్షి దీపాన్ని వెలిగించి ఈ దీపపు వెలుగుల్లో మనస్సును కూడా నింపుకొని ఈ అక్షమాల పట్టుకొని శ్రామ్ బీజం, శ్రీం శక్తిం, శ్రూం కీలకం, జపే వినియోగ ఇది మహాలక్ష్మి మంత్ర అనే విషయాన్ని, ఇది మీకు స్క్రీన్ మీద కూడా ఈ అక్షరాలు వస్తాయి. మీరు విన్నప్పుడు ఏమన్నా పొరపాటుగా విన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న అక్షరాలను ఒక పేపర్ మీద రాసుకొని కామాక్షి దీపపు వెలుగుల్లో ఈ జపమాల పట్టుకొని 108 సార్లు రోజు జపించండి. పోగొట్టుకున్న డబ్బు తిరిగి తప్పకుండా మీరు పొందుతారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో
అమ్మవారు పుణ్యగ్రంథం రూపంలో ఎవరింటికి వెళ్తుందంటారు? మన పుణ్యగ్రంథం కంప్యూటర్ సెలెక్ట్ చేసిన వాళ్ళలో దుగ్గిరాల నుంచి ఉషారాణి అండి. కంప్యూటర్ సెలెక్ట్ చేసిన వారి పేరు ఉషారాణి దుగ్గిరాల. ఉషారాణి గారు, మీరు చాలా అదృష్టవంతులు. మీకు పుస్తకం త్వరలో యాజమాన్యం వారు అందజేస్తారు. మీరు ఏ మార్గంలో ఈ పుస్తకాన్ని పొందారో 10 మందికి ఆ మార్గాన్ని మీరు తెలియచేయండి, వాళ్ళందరూ అనుసరించేలా చేయండి. ఎవరు పుస్తకం కావాలని కోరుకుంటారో వాళ్ళు ఉషారాణి గారిని అనుసరించండి చాలు. శ్రీమాత్రే నమః. ఉషారాణి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. పుస్తకం కావాలి అనుకున్న మన సదాశివ కుటుంబ సభ్యులు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన మీ పేరు, ఊరి పేరు తప్పకుండా వ్రాయండి. శ్రావణ పొట్టి కూడా పొందే మార్గం చూసుకోండి. శ్రీమాత్రే నమః.